మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా? అంటే మన భారతీయులందరూ జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారండి. ఏ చిన్న పని అయినా కూడా మంచి రోజు చూపించుకుంటారు పంతుల దగ్గరికి వెళ్ళి. ఏ కష్టం వచ్చినా ఏముంది ఇలా అవుతుంది అని అడిగి తెలుసుకుంటూ ఉంటాము. ఇవన్నీ చేయడం అనేది సహజమైన విషయం. భగవంతుణ్ణి నమ్మినా నమ్మలేదు, పూజించినా పూజించకపోయినా కూడా ఈ జ్యోతిష్యపరంగా మాత్రం ప్రతి వాళ్ళు నమ్ముతారు. అయితే మరి అటువంటి విషయాలు మనం చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. కాబట్టి మీరు ఈ వీడియో తప్పకుండా చూసేయండి. చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతూ ఉన్నాను. మహిళలోకం స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు ఈరోజు నుంచి శనిశ్చరుడు మీనరాశిలో ఉన్నాడు. ఆ మీనరాశిలో వక్రగతిని ప్రయాణించడం ప్రారంభిస్తున్నాడు అని మనకు పండితులు తెలియజేసింది. దానివల్ల ఎప్పుడైతే శనిశ్చరుడు వక్రగతిని ప్రారంభిస్తాడో ఆయా రాశులన్నిటి మీద ఎఫెక్ట్ ఎలా పడుతుంది అంటే, వాళ్ళు సడన్గా అండి ఈరోజు మనం తెల్లారితే మనకెంతో ఆనందం కలిగించే విషయం అనుకుంటే అది కాస్త ఆనందం లేకపోగా ఇంకా దుఃఖాన్ని మిగిలించే రోజుగా కూడా మారవచ్చు. ఎందుకు అంటే ఆ శనిశ్చరుడి యొక్క ప్రభావము అలా ఉంటుంది. ఆల్రెడీ మనకు శని దోషాలు ఉండవచ్చు, ఏళ్ళనాటి శని ఉండవచ్చు, అర్ధాష్టమ శని ఉండవచ్చు, అష్టమ శని ఉండవచ్చు, ఇంకా గ్రహ దోషాలు ఉండవచ్చు. మళ్ళీ శనిశ్చరుడి యొక్క వక్రగతి అంటే చూడండి ఎన్ని రకాలుగా మన మీద నెగటివిటీ అనేది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మరి మనకు ఈ విధంగా ఏమవుతుందో తెలియదండి. ఈరోజు పిల్లోడు బాగుంటాడు, సడన్గా ఏమైందో తెలియదు. డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం, ఏమీ ఉండదు. కానీ అదొక మనోవ్యాకులతను కలిగిస్తుంది. ఉన్నట్టుండి కాలు నొస్తుందండి, ఎందుకు నొస్తుందో తెలియదు. పట్టుకుందా అంటే లేదు, పడ్డావా అంటే లేదు, దెబ్బ తాకిందా లేదు, కానీ వస్తుంది. అంటే ఇలాంటి అనుకోకుండా జరుగుతూ ఉంటాయన్నమాట కొన్ని మన జీవితంలో ఇబ్బందులు. మనకు అన్ని గ్రహాలు బాగున్నాయండి అని మొన్నటి వరకు చెప్పారు కదా. మరి ఈరోజు ఎందుకు అవుతుంది అంటే ఈ వక్రగతి ఏర్పడడం వల్ల. వక్రగతి అనేదే మనకు ఆ మాటలోనే అంత వక్రంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, వేటకారంగా మాట్లాడుతూ ఉంటారు కదా. అవి ఎలా ఉంటాయి చెప్పొస్తుందా? చెప్పండి. మనకి చేస్తున్నావు మంచి, మా ఇంటికి రండి, ఇలా ఫంక్షన్ ఉందండి అంటే తప్పకుండా వస్తామండి అంటారు కొంతమంది. వెంటనే అనగానే మనకి డౌట్ వస్తుంది, వీళ్ళు రారేమో అని. ఎందుకు వస్తుందండి ఆ నెగటివిటీ? మరి మనకు అంటే వాళ్ళు పలికే విధానంలో ఉంది. అలాగే ఇప్పుడు శనిశ్చరుడు డైరెక్ట్గా మన గ్రహాల మీద ప్రభావం ఉండు వేరు. ఈ వక్రగతి ఇంతకుముందు ఆల్రెడీ వక్రగతిలో ప్రయాణిస్తున్నాడు అని మన జ్యోతిష పండితులు చెప్పి ఎన్నో ఘోరాలు జరిగినాయి చూసినాం కదా. మొన్నటికి మొన్న కూడా పహల్గామ్ అప్పుడు కూడా వక్రగతిలో ఉన్నాడు. 3 గ్రహ కూటమి ఏర్పడింది, దానివల్ల ఇలా జరుగుతుంది అని చెప్తూనే ఉన్నారు. అయితే దేశకాలమాన పరిస్థితులను బట్టి కొన్ని దేశంలోనే జరుగుతున్నాయి అటువంటి ప్రమాదాలు. ఎంతోమంది ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. మరి పర్సనల్గా మనకు కూడా కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి కదా. మరి వాటి నుండి మనము ఎలా బయటపడాలి అంటే మనం ఒక దైవ ధ్యానం చేయడం తప్ప ఏమి లేదండి. ఈ కలియుగంలో నామస్మరణతోనే మీరు ఉద్ధరింపబడతారు అని భగవంతుడు కృష్ణ భగవానుడు స్వయంగా చెప్పిండు. ఈ కలియుగంలో మనకు మన స్థిమితం ఉండదు. చూడండి, ఒక 2 నిమిషాలు కూడా మనము ఒక దాని మీద స్థిరంగా మనసును పెట్టలేకపోతాం. అటువంటిది తపస్సు చేయంటే చేస్తామా? గంటలు జపాలు చేయమంటే చేయగలుగుతామా? చేయలేము. ఆ స్థిరత్వం అనేది కలియుగంలో ఉండదు. కాబట్టి నాయనలారా,
మీరు నిరంతరము నామస్మరణ చేస్తూ మీ పనులు చేసుకోండి. ఆ నామ మహిమ వల్లనే మీరు రక్షింపబడతారు అని మనకు కృష్ణ భగవానుడు తెలియజేసింది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనకు శనేశ్వరుడి యొక్క ప్రభావము వక్రగతి వల్ల ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనకు శని దోషం కనుక ఉండి మళ్ళీ వక్రగతి ప్రభావము, శనీశ్వరుడు బాగుండి మంచి స్థానంలో ఉండి మనకు కానీ మళ్ళీ వక్రగతిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నెగటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది మనుషుల మీద. ఏ ఒక్కళ్ళకో ఆ త్రుటిలో పోయి మంచి పనులు జరుగుతూ ఉంటాయి, కానీ దాదాపు అన్ని రాశుల వారికి వక్రగతి ఉన్నప్పుడు దానివల్ల కొంతైనా ఇబ్బంది కలుగుతుంది. మరి ఎటువంటి ఇబ్బంది కలుగుతుందో మనం తెలుసుకోలేము. కాబట్టి మనం అందరం కూడా భగవంతుణ్ణి ప్రార్థించాలి. మరి ఏ భగవంతుణ్ణి ప్రార్థించాలి అంటే, ఈ రోజు నుంచి మీరు తప్పకుండా ఉదయం అంటే మనకు వీలు కాదు, ఇంట్లో రోజు సాయంత్రం పూట పిల్లలు, మీరు, పెద్దలు అందరూ కూర్చొని చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. హనుమంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఎటువంటి ఇబ్బందులు రావు. హనుమంతుడి ధ్యానం ఎక్కడ జరుగుతుందో అక్కడికి భూత ప్రేత పిశాచులు కూడా రావు. శనేశ్వరుడు ఇంకా హనుమంతుడి భక్తులకు వరం ఇచ్చాడు. ఎవరైతే హనుమంత్ భక్తులు ఉంటారో వాళ్ళని నేనేం చేయను అని. ఎందుకు అంటే, ఒకసారి హనుమంతుడికి ఏదో శనేశ్వరుడు సాక్షాత్తు ఎవరికి తప్పదు శని ప్రభావము అని మరి సాక్షాత్తు మహాశివుడు కూడా తప్పించుకోలేకపోయాడు కదా. అటువంటి ఈ శనేశ్వరుడు ఆంజనేయ స్వామిని మాత్రము ఏం చేయలేకపోయాడు. అప్పుడు ఆ ఆంజనేయ స్వామికి నమస్కరించి, ఈ రోజు నుంచి నిన్ను భజించే భక్తులను కూడా నేనేం చేయను, వాళ్ళని తాకను అని చెప్పాడనమాట, వరం ఇచ్చాడు. మరి అందుచేత మనం అందరం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యాలి. శ్రీరామ హనుమాన్ చాలీసా పారాయణం అంటే పెట్టుకొని వినండి 11 సార్లు. మనము ఒకసారి చదివితే 10 సార్లు విన్నట్టు. మరి అందుకని మనం వినాలి అంటే 11 సార్లు వినాలి. పెట్టుకొని భక్తి శ్రద్ధలతోని రోజు వింటూ ఉంటే నోటికి వచ్చేస్తుంది. అట్లా రోజు చదువుకోవాలి, పిల్లలకు అలవాటు చేయాలి. హనుమాన్ చాలీసా పారాయణం అనేది చాలా మంచి విషయము. ప్రతి ఒక్కరు కూడా చేయండి. మనము ఎప్పుడూ మన పిల్ల పాపలతోని సుఖశాంతులతోని మన ఇంట్లో హాయిగా ఆనందంగా జీవించగలగడమే మనకు ముఖ్యమైన భగవంతుడి ఇచ్చే వరం. కాబట్టి అలా ఉండడం కోసమే మనం ఈ పారాయణం. మనకి ఎటువంటి ఇబ్బందులు, ఆపదలు, గండాలు, కష్టాలు ఇవన్నీ ఏవి రాకుండా మనను రక్షించేవాడు ఎప్పుడు కూడా అతి సులభంగా. మరి పెద్ద పెద్ద పూజలు చెయ్యి, శనిశంగనాపూర్వో అక్కడ పూజ చేయు, ఇక్కడ చేయు, హోమం చేయు అంటే ఈ సామాన్యులము మనము ఎక్కడికి పోతామండి, ఏం చేస్తాం చెప్పండి. ప్రతి ఊరిలో హనుమంతుడి గుడి మాత్రం ఉంటుందండి, ఏమున్నా లేకుండా. ఎందుకు అంటే, మన పెద్దలు అందరినీ రక్షించేవాడు, అన్నిటి నుండి రక్షించేవాడు హనుమంతుడు. కాబట్టి ఆయన చిరంజీవి, ఎప్పుడు ఇక్కడ భూమి మీదనే ఉన్నాడు. కాబట్టి ఆయన అందుబాటులో ఉండి అతి సులభంగా మనను అనుగ్రహిస్తాడు. అందుకే మనం అందరం కూడా ఈ రోజు నుంచి రోజు సాయంత్రం పూట 6 గంటలకు 6:30కు మీకు వీలును బట్టి తప్పకుండా ఆ ప్రదోష సమయంలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని చెయ్యండి. వీలైన వాళ్ళు కనీసము 5 సార్లు, 9 సార్లు, 11 సార్లు ఇలా చేస్తూ వెళ్ళినట్టయితే మనకు జరిగే రాబోయే ఇబ్బందులు రాకపోవడమే కాదు,
మనకెన్నో ఆగిపోయిన పనులు శుభకార్యాలు కూడా జరుగుతాయి ఆ ఇంట్లో అని మనకు పెద్దలు చెప్తున్నారు. కాబట్టి అందరూ చేయండి, ఆ ఫలితాన్ని పొందాలి అని నేను ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి చాలామందికి మీరు ఈ విషయాన్ని తెలియజేయడం వల్ల కూడా మీకు ఆ ప్రభావం అనేది కలుగుతుంది. అంటే మీరు ఎప్పుడైతే దీన్ని నమ్ముతారో, నమ్మిండ్రు అని గుర్తేంటి, మీరు దీన్ని ఇష్టపడతారు. మరి దీన్ని ఇష్టపడ్డ వాళ్ళు షేర్ చేస్తారు. షేర్ చేయడము అంటే ఏంటి, ఇంకా బాగా నమ్మాము అని తెలుసుకోవడం. మీరు బాగా నమ్మిన విషయాన్నే కదా వేరే వాళ్ళకి చెప్తారు. అంటే ఇవన్నీ కూడా మనకు తెచ్చిపెట్టే రాబోయే మంచికి సూచనలు. మనం లైక్ చేయడము, మనం ఏవో బెట్టింగ్ యాప్లు అట్లాంటి వాటికి ఆఫర్లు ఉన్నాయి అని అట్లాంటి వాటికే మనం లైక్ చేస్తూ ఉంటాం. కానీ అసలు నిజంగా జీవితంలో మనము ఉపయోగపడే ఆఫర్ ఇది, భగవంతుడు ఇచ్చింది. ఇది చేయడం వల్ల మనకి ఎప్పటికీ మనను రక్షించేవాడు భగవంతుడు రక్షిస్తాడు. కానీ ఆ బయట చీరల ఆఫర్లు, వస్తువులు ఇవన్నీ కూడా శాశ్వతం అయినవి కాదు. కాబట్టి ఇప్పుడన్నా నిజాలు తెలుసుకోండి, మంచి విషయాలను లైక్ చేయడం అలవాటు చేసుకోండి. మనం మంచిని కోరుకుందాం, మంచిని పెంచుదాం, మనము ఆయురారోగ్యాలతో జీవిద్దాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.